నెట్వర్కింగ్ ఏముండదు బ్రో మన సైడ్. టుడే క్లాస్ వరకు బేసిక్ నెట్వర్కింగ్ అనమాట. ఓకే, నెట్వర్కింగ్ లో మనం ఏం చేయం బ్రో. యాక్చువల్గా ఏంటంటే సర్వర్కి ఐపీ అడ్రస్ అసైన్ చేస్తాం అంతే. ఓకేనా, సర్వర్కి ఐపీ అడ్రస్ అసైన్ చేసి మనకి అది నిన్న ఇన్స్టాల్ చేసిన అది విఎం వేరా VMware. చేశాను. ఓకే, కాకపోతే సూడో యాక్సెస్ అవ్వట్లేదు అందులో. సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ బేసిక్ నెట్వర్కింగ్ ఏంటంటే బ్రో, సో బేసిక్ నెట్వర్కింగ్ మనం ఏం చేయం బ్రో. సో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో బేసిక్ నెట్వర్కింగ్ మనకి తెలియాల్సింది ఏంటో అంటే కొంచెం మినిమం బేసిక్ తెలియాలి. ఐపీ అడ్రస్ అంటే ఏంటి, లైనక్స్ లో ఐపీ అడ్రస్, తర్వాత సబ్నెట్ మాస్క్, ఇదంతా కొంచెం నెట్వర్కింగ్ టైప్ వస్తుంది బ్రో. సబ్నెట్ మాస్క్, తర్వాత రూట్ అంటే ఏంటి, తర్వాత డిఎన్ఎస్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుస్తుండాలి. సో బేసిక్ నెట్వర్కింగ్ అంటే ఏంటో చూడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా నెట్వర్కింగ్ అంటే ఏంటి, ఒక ఐపీ అడ్రస్. ఇప్పుడు చూడు, నెట్వర్కింగ్ లో మనకు మామూలుగా వాడు ఏం చెప్తున్నాడు, నిక్ మీడియా టోపాలజీ ప్రోటోకాల్ ఐపీ అడ్రస్. అవునా, ఇప్పుడు నిక్ కార్డ్ అంటే ఏం లేదు బ్రో. ఇప్పుడు నువ్వు ఇంటర్నెట్ బిగించుకుంటావు కదా, ఇంటర్నెట్ బిగించుకున్నప్పుడు నీకు మామూలుగా వాడు నిక్ కార్డ్ లాగా మనకు రోటర్ది మన నిక్ కార్డ్ లాగా బ్యాక్ అండ్ మోడెంకి పెట్టుకోవాలి. అదే యాక్చువల్గా నిక్ కార్డ్ అనమాట. మీడియా అంటే ఏంటంటే మనకి లోపల ఇంటర్నెట్ వైర్ లోపల 3 కేబుల్స్ ఉంటాయి చూసే, కలర్స్ ఉంటాయి. వాటిని RJ45 CAT5 కేబుల్స్ అంటారు వాటిని. ఓకేనా, తర్వాత టోపాలజీ అంటే ఏంటంటే బ్రో, ఇక్కడ బస్సు, రింగు, స్టారు, మెస్సు, ట్రీ ఉంది. ఇక్కడ ఏం లేదు బ్రో. బస్సు నెట్వర్క్ అంటే ఏంటంటే రియల్ టైప్ లో ఇప్పుడు పెద్ద పెద్ద ఆఫీసులు ఉన్నాయి అనుకో, పెద్ద పెద్ద ఆఫీసులో ఎలా కాన్ఫిగర్ చేస్తారు, పెద్ద పెద్ద ఆఫీసులలో ఏంటంటే బ్రో, రియల్ టైంలో యాక్చువల్గా ఎట్లా ఉంటుంది అంటే, పెద్ద పెద్ద ఆఫీసులలో నెట్వర్క్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 200 మెంబర్స్ ఉన్నారనుకో, ఆ 200 మెంబర్స్ ఎలా కాన్ఫిగర్ చేస్తారు, సో వాళ్ళందరికీ నెట్ కేబుల్స్ బిగియాలి కదా. సో అప్పుడు ఏంటంటే మనకి ఆ నెట్ కేబుల్స్ లో ఎట్లా ఉంటదంటే మనకి యాక్చువల్గా ఇక్కడ బస్ అని అంటే డయాగ్రామ్స్ అనమాట. బస్ అని ఇట్లా మనకి డయాగ్రామ్ లో వాడు ఎట్లా అయితే ఇచ్చాడు. ఇప్పుడు ఆఫీస్ ఏంటంటే కొన్ని రింగ్ ఉంటాయి, కొన్ని మెస్ ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా నెట్వర్క్ కేబుల్స్ అంతే. ఇక్కడ నుంచి చూసావా, అటొక సిస్టమ్ ఇటొక సిస్టమ్ ఉంది, దానికి జస్ట్ వాడు నెట్వర్క్ అసైన్ చేశాడు అంతే. తర్వాత వచ్చేసి ప్రోటోకాల్ అంటే ఏం లేదు. ఇక్కడ 2 ప్రోటోకాల్స్ ఉంటాయి, ఒకటి టీసీపీ, ఇంకోటి యూడిపి. ఒకటి ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, ఒకటి యూజర్ డేటా. ఇక్కడ దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే బ్రో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 సర్వర్లు ఉన్నాయి బ్రో. ఒకటి 10.10.x.11 ఒకటి ఉంది, నేను చెప్తాను చూడు. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 ఐపీ అడ్రస్లు ఉన్నాయి. 192.168.1.1 ఉంది, తర్వాత 192.168.1.2 ఉంది బ్రో. ఇప్పుడు దీంట్లో నుంచి నేను ఒక ఫోల్డర్ని కాపీ చేయాలనుకో, దీంట్లో కూడా ఇంకో ఫోల్డర్ని కాపీ చేయాలనుకో. సో అంటే ఇక్కడ నుంచి ఇంకో ఫోల్డర్ కాపీ చేయాలంటే మనం కంపల్సరీగా నెట్వర్క్ ద్వారానే కాపీ చేయాలి కదా, నెట్వర్క్ ద్వారానే కాపీ చేయాలి. అది ఆ నెట్వర్క్ అనేది సో దేని నుంచి కాపీ అవుతుందంటే ఐదర్ టీసీపీ ఆర్ యూడిపి. అంటే దీంట్లో ఏదో ఒక టీసీపీ కానీ యూడిపి కానీ యూజ్ చేసుకొని మనకి కాపీ అవుతుంది అనమాట. నువ్వు మరి అడగొచ్చు బ్రో, టీసీపీకి యూడిపి అని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అని అంటే, ఇక్కడ టీసీపీ అంటే ఏంటంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, యూడిపి అంటే ఏంటంటే యూజర్ డేటా ప్రోటోకాల్ అనమాట. ఇక్కడ చూడు, ఇట్ ఈస్ ఎ కనెక్షన్ ఓరియంటెడ్, ఇట్ ఈస్ ఎ కనెక్షన్ లెస్, ఇట్ ఈస్ రిలయబుల్ నాట్. ఇక్కడ చూడు, టీసీపీ ఎక్నాలజీ విల్ సెంట్ అండ్ రిసీవ్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి పంపిస్తున్నావు అనుకో, ఇది సెంట్ టు రిసీవ్ క్లియర్గా ఉంటుంది. ఓకేనా, సెంట్ టు రిసీవ్ క్లియర్గా ఉంటుంది. ఇక్కడ యూడిపి చూడు, నో ఎక్నాలజీ ఫ్రమ్ ద యూడిపి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్ కాపీ చేస్తున్నావు అనుకో, దీనికి ప్రాపర్ గా ఇక్కడ ఏదైతే ఇక్కడ టీసీపీ యూడిపి ఉందో, ఇక్కడ యూడిపి ద్వారా కానీ కాపీ చేస్తున్నావు, ఇది ప్రాపర్ గా కాపీ అవ్వదు. కానీ ప్రాపర్ గా కాపీ అవ్వదు అంటే స్టేటస్ ఏందో కూడా తెలియదు. అయితే నీకు కమింగ్ క్లాసెస్ లో మనకి SCP అనే కమాండ్ ఉంది, సెక్యూర్ కాపీ అని. ఓకే, ఈ సెక్యూర్ కాపీ ద్వారా నేను నీకు చెప్తాను ఎలా, దేని ద్వారా కాపీ అయ్యింది ఏంటి అని. ఇది స్లో కమ్యూనికేషన్, ఇది ఫాస్టర్ కమ్యూనికేషన్. స్లో అంటే ఏంటంటే స్లోగా కాపీ అయింది. ఓకేనా, తర్వాత ఐపీ అడ్రస్ లో ఇక్కడ చూడు బ్రో, ఐపీ అడ్రస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫోన్ నెంబర్. జస్ట్ ఇక్కడ ఇప్పుడు ఫోన్ నెంబర్ అంటే ఏంటంటే బ్రో, మీ బ్రదర్ కి ఇప్పుడు నీకు నాకు ఫోన్ నెంబర్ ఉంది బ్రో, రెండు కూడా కమ్యూనికేట్ అవ్వడానికి ఉంది. ఇట్ ఈస్ ఏ యూనిక్ ఫోన్ నెంబర్. ఎవ్రీ కంప్యూటర్ హ్యాస్ ఏ ఐపీ అడ్రస్, నాట్ ఓన్లీ ఇంటర్నెట్ ఆర్గనైజేషన్, ఎవ్రీ కంప్యూటర్ హ్యాస్ ఏ ఐపీ అడ్రస్. సో దెన్ we can communicate with each other. Basically IP address the deep concept. To understand concept of IP address, to understand the some important IP address. అంటే లైనక్స్ లో ఏంటి,
బేసికల్ గా కొన్ని స్ట్రాంగ్ అంటే బేసికల్ గా ఏంటంటే ఐపీ అడ్రస్ అనేది డీప్ కాన్సెప్ట్ అన్నాడు, కానీ మనకి ఇవి అర్థమైతే చాలు. ఐపీ అడ్రస్, సబ్నెట్ మాస్క్, గేట్వే, ఈ మూడు. అసలు ఐపీ అడ్రస్, సబ్నెట్ మాస్క్, గేట్వే అంటే ఏంటి? ఐపీ అడ్రస్ అంటే ఏంటంటే సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ ఇస్తుంది. ఈ ఐపీ అడ్రస్ ద్వారా కమ్యూనికేట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏడబ్ల్యూఎస్ కన్సోల్ ఉంది, ఇప్పుడు నేను కనెక్ట్ అయ్యానంటే దీనికి ఓన్లీ ఐపీ అడ్రస్ ద్వారా. ఇక్కడ చూడు, నేను ఇక్కడ చూడు, ఇది పబ్లిక్ ఐపీ అంటే ఇది ప్రైవేట్ ఐపీ. ఇది మరి ఎక్కడి నుంచి వచ్చింది? నాకు బ్యాక్ అండ్ ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్ తోడు ఒక ఐపీ అడ్రస్ కాన్ఫిగర్ చేస్తేనే నేను కనెక్ట్ అయ్యాను, లేకపోతే నేను ఎట్లా కనెక్ట్ అవ్వను కదా. సో నువ్వు అడగొచ్చు 172.31.9.21.2 ఏంటంటే ఇది సర్వర్ ఎప్పుడైతే నువ్వు సర్వర్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తావో డిఫాల్ట్ గా ఐపీ అడ్రస్. ఇక్కడ చూడు, నేను అపాచీ అనే దాన్ని లాంచ్ చేస్తున్నాను. ఇక్కడ చూడు, ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది ప్రైవేట్ ఐపీ అడ్రస్. వన్స్ నువ్వు సర్వర్ ఆన్ చేసిన అనుకో, దీని ద్వారా ఆటోమేటిక్ గా దీని ద్వారా నువ్వు ఈ సర్వర్ ని కనెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడు, పబ్లిక్ ఐపీ అడ్రస్ కూడా ఎనేబుల్ అయింది. ఇక్కడ పబ్లిక్ ఐపీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? డిఫాల్ట్ గా ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్ తోడు బ్యాక్ ఎండ్ నెట్వర్క్ ద్వారా, అంటే నెట్వర్క్ కాన్ఫిగర్ చేసి ఉంటేనే కదా కనెక్ట్ అయ్యేది. ఇక్కడ చూడు, ఇక్కడ పబ్లిక్ ఐపీ అడ్రస్ వచ్చింది. ఇక్కడ నువ్వు కనెక్ట్ అని కొట్టగానే ఆటోమేటిక్ ఇదిగో ఇక్కడ పబ్లిక్ ఐపీ అడ్రస్ ద్వారా మనకు కనెక్ట్ అవుతుంది అనమాట. కనెక్ట్ అని కొట్టావనుకో ఆటోమేటిక్ ఇక్కడ కనెక్ట్ అయిపోద్ది. ఓకే, సో ఇప్పుడు సర్వర్ లెవెల్లో నువ్వు ఇఫ్ కాన్ఫిగర్ అనే కమాండ్ కొడితే నీకు ఆటోమేటిక్ గా IP-A కమాండ్ ఇచ్చావు, దీని యొక్క ఐపీ అడ్రస్ అనేది వస్తుంది అనమాట. కాన్ఫిగర్ ఇక్కడ చూడు 172.31.31.212. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యూజర్ లోకి వెళ్తే దీని యొక్క ఐపీ అడ్రస్ ఇదేగా 172.31.21.29.212. ఓకే, 29.212 ఇదేగా ఐపీ అడ్రస్. ఇక్కడ లూప్ బ్యాక్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి? 127.0.0.1 అనేది చెప్తాను. ఇప్పుడు ఇక్కడ చూడు, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో టు సీ ద ఐపీ అడ్రస్ అంటే కమాండ్ ఏంటయ్యా అంటే, నువ్వు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఐపీ అడ్రస్ చూడాలంటే ఇఫ్ కాన్ఫిగ్ అనే కమాండ్ వాడుతావు అనమాట. ఓకే, ఇఫ్ కాన్ఫిగ్ అంటే ఏంటంటే టు సీ ద ఐపీ అడ్రస్. ఓకే, ఇఫ్ కాన్ఫిగ్ అంటే ఏంటంటే టు సీ ద ఐపీ అడ్రస్, ఓకే, ఇఫ్ కాన్ఫిగ్ అనే కమాండ్ చాలా ఇంపార్టెంట్, రియల్ టైమ్ లో ఎక్కువగా అడుగుతారు ఇఫ్ కాన్ఫిగ్ అనే కమాండ్. ఓకే, తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి సబ్నెట్ మాస్క్ అంటే ఏంటంటే బ్రో, ఇక్కడ చూడు, నీకు సబ్నెట్ మాస్క్ తెలియాలంటే ఐపీ అడ్రసెస్ లో రేంజ్లు తెలియాలి. ఇక్కడ చూడు బ్రో, మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పెరిగినంత వరకు కూడా మనం డిఫరెంట్ ఐపీ అడ్రస్ చూసుంటాం. డిఫరెంట్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి? మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మామూలుగా ఏంటి, ఇప్పుడు నువ్వు ఒక ఇంటర్నెట్ పెట్టించుకున్నప్పుడు నీకు ఒక పబ్లిక్ ఐపీ వస్తుంది. కావాలంటే నువ్వు గూగుల్లోకి వెళ్ళి వాట్ ఈస్ మై పబ్లిక్ ఐపీ కొడితే నీకు ఆటోమేటిక్ గా పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది వస్తుంది, అవునా? సో ఇక్కడ కూడా ఏంటంటే బ్రో, కమింగ్ క్లాసెస్ లో ఏంటంటే ఇక్కడ చూడు, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ బి, క్లాస్ బి, క్లాస్ ఈ. ఇక్కడ చూడు బ్రో, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కానీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కానీ నెట్వర్క్ అనేది చాలా డీప్ కాన్సెప్ట్ బ్రో. ఓకే, నెట్వర్క్ అనేది చాలా డీప్ కాన్సెప్ట్. ఓకే, సో ఇది ఏంటంటే దీంట్లో ఐపీ అడ్రస్లుగా వాడు డివైడ్ చేశాడు. ఏమేంటి అయ్యి ఐపీ అడ్రస్లుగా ఏమేమి డివైడ్ చేశాడు వాడు? క్లాస్ ఏ అండ్ క్లాస్ బి. ఓకే, క్లాస్ ఏ, ఓకే, క్లాస్ బి, తర్వాత క్లాస్ సి, తర్వాత క్లాస్ డి, ఓకే, తర్వాత క్లాస్ ఈ. ఇక్కడ డివైడ్ చేశాడు, అవునా? తర్వాత ఇక్కడ వాడు ఏమంటున్నాడు, ఇక్కడ క్లాస్ ఏ అనేది 0 నుంచి స్టార్ట్ అయ్యి 127 తో ఎండ్ అయిపోతుంది ఐపీ అడ్రస్లు. అంటే ఎన్ని ఐపీ అడ్రస్లు వస్తాయి? చాలా ఐపీ అడ్రస్లు వస్తాయి. దీని యొక్క డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ ఏముంది? 255 ఉంది. అదే 128 నుంచి స్టార్ట్ అయితే 191 ఉంది. అదే క్లాస్ 190 నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ 223 ఉంది. ఇప్పుడు నేను ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్ లో ఇక్కడ దీని యొక్క సిరీస్ ఎంత? 172 ఉంటే దీని యొక్క సబ్నెట్ మాస్క్ ఏమి రావాలి? 255 ఇది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ 128, ఇక్కడ ఇది రావాలి 255.255.0.0. రావాలి. ఒక్కసారి సర్వర్ లోకి వెళ్ళి చూడు, అదే వచ్చింది. రెండు 255 రావాలి. ఇది ఇక్కడ చూడు, రెండు 255 వచ్చి ఇక్కడ 240.0. వచ్చింది. సో ఇది యాక్చువల్గా ఏంటంటే బ్రో, ఇక్కడ మనకి సబ్నెట్ అనేది ఏంటంటే సబ్నెట్ మాస్క్ ఓన్లీ ఐపీ అడ్రస్ సిరీస్ 172 ఉంటే రెండు 255 అవుతాయి. ఇది గుర్తుపెట్టుకో. ఇక్కడ 192 సిరీస్ వస్తే మాత్రం ఇక్కడ 255 అని వస్తుంది. అంటే బేస్డ్ అపాన్ ద ఐపీ అడ్రస్ ని డివైడ్ చేసుకొని ఇది వస్తుంది అనమాట. అర్థమైంది క్లియర్ గా? బేస్డ్ అపాన్ ద ఐపీ అడ్రస్ ని డివైడ్ చేసుకొని అది వస్తుంది. ఇక్కడ చూడు, వాడు 127.0.0.1 అంటే ఏంటంటే బ్రో,
ఇక్కడ వాడు ఏమంటున్నాడు, ఏ స్పెషల్ ఐపీ అడ్రస్ డిజైన్ సాఫ్ట్వేర్ లూప్ బై అడ్రస్ మిషన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫ్రమ్ ద ఇంటర్నల్ టెస్టింగ్ ఆన్ ద లోకల్ మిషన్. అంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో 127.0.0.1 అనేది ఒకవేళ గనక నీ సర్వర్ కి ఇక్కడ చూడు, ఇది క్లియర్ గా విను, ఇక్కడ గనక నీ సర్వర్ కి ఇక్కడ వాడు ఏమంటున్నాడు 127.127.0.0.1 అనేది ఇంటర్నల్ టెస్టింగ్ పర్పస్ కి అంటున్నాడు. అసలు ఇంటర్నల్ టెస్టింగ్ అంటే ఏంటి, అసలు నీకు ఇంటర్నెట్ అంటే నెట్వర్క్ అనేది కమ్యూనికేట్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి వాడు 127.0.0.1 అనే దాన్ని వాడు యూజ్ చేస్తున్నాడు అనమాట. అర్థమైందా క్లియర్ గా? అంటే లోకల్ గా, అంటే నీ లోకల్లో ఐపీ అడ్రస్ అనేది ప్రాపర్ గా పనిచేస్తుందా లేదా, నీకు ఇంటర్నల్ గా కమ్యూనికేట్ అవుతుందా లేదా తెలుసుకోవడానికి మాత్రమే 127.0.0.1 అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు సబ్నెట్ మాస్క్ అంటే అర్థమైంది కదా. సబ్నెట్ మాస్క్ అంటే ఏంటంటే ఇక్కడ 0 కనుక ఉంటేనేమో 127 తో ఎండ్ అయిపోతేనేమో డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ 255 రావాలి. ఇది యాక్చువల్గా ఏంటంటే బ్రో, మనకి చిన్నప్పుడు నువ్వు చదువుకునే ఉంటావు ఇక్కడ నెట్వర్కింగ్ క్లాస్ లో క్లాస్ ఏ క్లాస్ బి మల్టీ క్యాస్ట్, తర్వాత ఇవి నెట్వర్కింగ్ డయాగ్రమ్ ఆర్కిటెక్చర్ అని కొన్ని ఉంటాయి. 18/16/24 నీకు అది వీడియో పంపిస్తాను, అది కొంచెం క్లియర్ గా విను. అది కొంచెం అది కనుక అర్థమైందంటే ఆటోమేటిక్గా నీకు ఇదంతా అర్థమైంది. కానీ మనకు రియల్ టైంలో నెట్వర్కింగ్ అనేది అంతగా అవసరం లేదు. ఇది గేట్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రో. గేట్ అంటే ఏం లేదు బ్రో, నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, గేట్ అంటే ఏందో చెప్తా చూడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యుఎస్ లో ఉన్నా బ్రో, అంటే నా సర్వర్స్ అన్ని అమెరికాలో ఉన్నాయి, నేను హైదరాబాద్ లో ఉండి పనిచేస్తున్నా. అవునా, నేను హైదరాబాద్ లో ఉండి పనిచేస్తున్నా. దీని యొక్క సిరీస్ వచ్చేసరికి ఏమో 192.168.1.1. హైదరాబాద్ లో ఉన్న నా కంపెనీ యొక్క సిరీస్ వచ్చేసరికి ఏంటంటే 172.18.1.1 అనుకో. ఇప్పుడు ఈ రెండు కమ్యూనికేట్ అవ్వాలంటే ఏం చేస్తాం బ్రో మరి నేను, ఈ రెండు డిఫరెంట్ నెట్వర్క్స్, ఇక్కడ సర్వర్స్ అన్ని నా ఇక్కడ ఉన్నాయి, ఒక 200 సర్వర్స్ నా ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఈ 200 సర్వర్స్ అన్ని నాకు ఇక్కడ ఉన్నాయి. నేను 127.1.1 కనెక్ట్ అవ్వాలంటే ఇక్కడ అంటే ఈ సర్వర్స్ అన్ని ఈ సిరీస్ కనెక్ట్ అవ్వాలంటే నేను ఏం చేస్తాను చెప్పు, ఇక్కడ ఒక గేట్ వే ఉంటుంది, ఇక్కడ ఒక గేట్ వే ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక గేట్ వే ఉంటుంది. సో ఓకే, సో ఈ గేట్ వే సిరీస్ రెండు కూడా మనం ఫైర్ వాల్ లెవెల్లో యాడ్ చేస్తాం. ఫైర్ వాల్ ఎవరంటే ఎవరు, నెట్వర్క్ టీమ్ వాళ్ళు యాడ్ చేస్తారు. అర్థమైందా, నెట్వర్క్ టీమ్ వాళ్ళు యాడ్ చేస్తారు. ఇప్పుడు క్లియర్గా అర్థమైందా, అర్థం కాలేదు, డౌట్స్ ఉన్నాయి వీటిలో. ఇది కొంచెం ఇండెప్త్గానే ఉంటుంది బ్రో, ఇది నెట్వర్కింగ్ కాన్సెప్ట్ కొంచెం. అంటే మన లైనక్స్ ఎన్విరాన్మెంట్ లో నువ్వు నెట్వర్కింగ్ కాన్సెప్ట్ అంతగా డీప్ గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో నెట్వర్క్ లెవెల్ ఇష్యూస్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి, నెట్వర్క్ లెవెల్లో ఇష్యూస్ ఎలా వస్తే ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలో చేస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. ఓకేనా. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే డాక్యుమెంట్ లో జస్ట్ ఇలా ప్రిపేర్ అయితే చాలు. ఇక్కడ చూడు సమ్ ఇంపార్టెంట్ ఫైల్స్, ఇక్కడ వాడు అదే అంటున్నాడు చూడు, గేట్ వే అంటే నీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. లెట్స్ సే అవర్ నెట్వర్క్ 190.160, అంటే నా నెట్వర్క్ 190.168. వీ వాంట్ టు సెండ్ టు అదర్ కంప్యూటర్ 10.10. అంటే ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ నువ్వు ఏదైనా ఫైల్ పంపించాలంటే వీ నీడ్ టు సెండ్ ద గేట్ వే కమ్యూనికేట్ బిట్వీన్ ద టూ కంప్యూటర్స్ ఫ్రమ్ ద డిఫరెంట్ నెట్వర్క్. అంటే ఏంటి, గేట్ వే ఎందుకు యూజ్ అవుతుంది, ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ ఫైల్ కాపీ చేయాలన్నా, లేకపోతే ఇంకోటి గేట్ వే అనేది ఎవడతారు బ్రో, గేట్ వే అనేది నెట్వర్క్ టీమ్ వాడు ఇస్తారు, నీకు సంబంధం లేదు. నీకు ఎక్కడ తెలుస్తుంది, నెట్వర్క్ కాన్ఫిగర్ చేసేది వాడు కదా, అది మనకు తెలియదు. ఒకసారి వాడిని కోఆర్డినేషన్ అయితే నీకు అన్ని డీటెయిల్స్ వాడు ప్రొవైడ్ చేస్తాడు అనమాట, ఎవడు నెట్వర్క్ టీమ్ కూడా ప్రొవైడ్ చేస్తాడు. ఓకే, సో తర్వాత వచ్చేసరికి ఏంటంటే మనకి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇక్కడ చూడు సమ్ ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఇన్ ద నెట్వర్క్ కాన్ఫిగరేషన్. అంటే ఈటీసీ సిస్కాన్ఫిగ్ నెట్వర్క్ స్క్రిప్ట్స్ అనేది మనకి మెయిన్ యొక్క కాన్ఫిగరేషన్ ఫైల్ అన్నమాట. నువ్వు సర్వర్ లోకి వచ్చావనుకో cd/etc sysconfig అనేది ఇదో ఇక్కడ ఉంటది అనమాట, నెట్వర్క్ మొత్తం కూడా. ఇక్కడ ls కొట్టావనుకో ఇదంతా కూడా నెట్వర్క్ స్క్రిప్ట్స్ లోకి వెళ్ళావనుకో, నువ్వు ఇక్కడ నెట్వర్క్ స్క్రిప్ట్స్ లోకి వెళ్తే ఇక్కడ ls అనే కమాండ్ ఇస్తే ఇక్కడ ifcfg eth0 చూసావా, ఇది మెయిన్ యొక్క
మనకి కాన్ఫిగరేషన్ ఫైల్ అన్నమాట. ఇగో ఇక్కడ చూడు డివైస్ ఈక్వల్ టు ఈటీహెచ్ 0. తర్వాత ఇక్కడ ఇస్తావు బ్రో నువ్వు ఐపీ అడ్రస్ ఈక్వల్ టు, ఇది ఏంటంటే బ్రో ఇది ఏడబ్ల్యూఎస్ కన్సోల్ కాబట్టి ఇక్కడ ఎవ్రీ 5 minutes కి 10 minutes కి మారుతా ఉంటుంది ఐపీ అడ్రస్. అందుకని ఏంటంటే మనకి రియల్ టైంలో ఈ కాన్ఫిగరేషన్ ఫైల్లోకి వెళ్ళి ఐపీ అడ్రస్ ఈక్వల్ టు ఇట్లా ఇస్తావు అనమాట. ఎట్లా అంటే విఐ ఐఎఫ్సిఎఫ్జి ఈటీహెచ్ 0 ఇది ఎడిట్ చేసి ఇక్కడ చూడు ఇక్కడ కిందకు వచ్చి ఇట్లా ఇస్తావు రియల్ టైంలో ఐపీ సేమ్ ఇలానే ఇస్తావు బ్రో, ఏం మారదు. ఐపీ అడ్రస్ ఈక్వల్ టు 192.168.1.1 తర్వాత సబ్నెట్ మాస్క్. ఇవన్నీ ఎవడెత్తాడు నెట్వర్క్ టీమ్ కూడా ఇస్తాడు. సర్వర్ ఇక్కడ గేట్వే ఇస్తావు, గేట్వే కూడా వాడే ఇవ్వాలి. అర్థమైందా? గేట్వే అని పెట్టి ఇక్కడ సేవ్ చేస్తాం. సేవ్ చేయగానే ఆటోమేటిక్ ఏంటి ఈ సర్వర్ కి ఐపీ అడ్రస్ తీసుకుంటాం. ఇది యాక్చువల్గా ఏంటంటే రియల్ టైంలో కంపెనీస్లలో ఈ విధంగా ఇస్తారనమాట. అర్థమైందా? ఇఫ్ కాన్ఫిగ్ లోకి వెళ్ళి డివైస్ ఈక్వల్ టు ఈటీహెచ్ 0 ఇది ఆల్రెడీ ఫైల్ ఉంటుంది కానీ నువ్వు అది ఎక్కడుందో కనిపెట్టి నువ్వు ఇవ్వాలన్నమాట. ఇప్పుడు క్లియర్గా అర్థమైందా? అర్థం కాలేదా? ఏం లేదు బ్రో, నువ్వు రియల్ టైంలో ఐపీ అడ్రస్ కనుక వాడు ఇచ్చాడు అనుకో, దీంట్లోకి వెళ్ళి జస్ట్ యాడ్ చేస్తావు. అంటే ఐపీ అడ్రస్ ఇప్పుడు ఐపీ అడ్రస్ అన్ని చోట్ల ఒకేసారి ఇప్పుడు ఐపీ అడ్రస్ తీసుకుంటావు బ్రో. నువ్వు ఐపీ అడ్రస్ తోనే నువ్వు లాగిన్ అయ్యేది, వేరేదంతా లాగిన్ అవుతావా? ముందు ఐపీ అడ్రస్ ఉంటేనే కమ్యూనికేట్ అయ్యేది, వితౌట్ ఐపీ అడ్రస్ లేకుండా కమ్యూనికేట్ అవ్వలేదు. అందుకని ఏంటంటే ఈ కాన్ఫిగరేషన్ ఫైల్లోకి వెళ్ళి ఇస్తావు. ఇక్కడ ఆన్ బూట్ ఈక్వల్ టు ఎస్ చూసావా, ఇది చాలా ఇంపార్టెంట్. ఆన్ బూట్ ఈక్వల్ టు ఎస్ అంటే ఏంటంటే సర్వర్ అనేది రీబూట్ అయింది, ఇక్కడ కనుక ఆన్ బూట్ ఈక్వల్ టు నో అని పెట్టావనుకో నీకు నెట్వర్క్ అనేది కనెక్ట్ అవ్వదు. అర్థమైనా? నెట్వర్క్ అనేది కనెక్ట్ అవ్వదు. ఒకసారి నువ్వు నీ ల్యాప్టాప్ ఉంది కదా దాంట్లో విఎంవేర్ క్రియేట్ చేసి నాకు ఒకసారి చూపిస్తే ఇవన్నీ నీకు చూపిస్తాను వాట్ ఈజ్ వాట్ అనేది. ఓకే, నీకు అప్పుడు క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. ఇదంతా నెట్వర్కింగ్ కాన్సెప్ట్ కొంచెం లిటిల్ బిట్ కాన్ఫిడెంట్గా ఉంటుంది, కొద్దిగా లిటిల్ బిట్ ఇది తేడాగా ఉంటుంది. తర్వాత cat/etc హోస్ట్ అంటే ఏంటంటే బ్రో ఇది పర్మనెంట్ గా హోస్ట్ నేమ్ రిజర్వ్ చేస్తుంది బ్రో. ఇప్పుడు ఇక్కడ చూడు, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ హోస్ట్ నేమ్ ఏంది యాక్చువల్గా హోస్ట్ నేమ్ ఇదేముంది ఏపీ సౌత్ టు computer1.internet అన్నది. అవునా? దీన్ని పర్మనెంట్ గా నువ్వు సెట్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళాలి. అంటే పర్మనెంట్ గా ఆఫ్టర్ సర్వర్ రీబూట్ తర్వాత కూడా నువ్వు చేయాలంటే ఇక్కడికి రావాలన్నమాట. ఇక్కడ కూడా సేమ్ చూసావా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ పేరు ఉంది బ్రో, నీ పేరు శేషగిరి. అవునా? ఆధార్ కార్డులోకి ఎక్కిన తర్వాత మారిందా? ఆధార్ కార్డు ఎక్కిన తర్వాత మారదు కదా. సేమ్ రియల్ టైంలో కూడా ఏంటంటే సర్వర్ లెవెల్లో ఎనీ సర్వర్ అంటే ఒక సర్వర్ కి పర్మనెంట్ గా హోస్ట్ నేమ్ ఉండాలి అని అంటే కంపల్సరిగా నువ్వు ఈ కాన్ఫిగరేషన్ ఫైల్లోకి వెళ్ళి హోస్ట్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఈవెన్ సర్వర్ రీబూట్ అయినా కానీ ఇదే ఉంటుంది. ఇంకా అర్థమైందా? సర్వర్ రీబూట్ అయినా కానీ ఇదే పేరు ఉంటుంది. అయితే రియల్ టైంలో ఎట్లా ఉంటాయి, యాప్ 01 యాప్ 02 అట్లా ఉంటాయి. అది బేస్డ్ అప్ ఆన్ ద కంపెనీని బట్టి ఉంటాయి అన్నమాట. ఓకే, సో వాడు ఇక్కడ అదే చెప్తున్నాడు, డిఫాల్ట్ గా రీసాల్వింగ్ ద హోస్ట్ నేమ్ ఐపీ లోకల్లీ ఇట్ ఈస్ ద డిఎన్ఎస్. ఓకే, తర్వాత ఇక్కడ ల్యాబ్ వర్క్ చూడు, టు చెక్ ద ఐపీ అడ్రస్ టు అసైన్ ఆల్ ద ఇంటర్ఫేస్ అంటే ఇఫ్ కాన్ఫిగ్ కొట్టగానే ఇక్కడ ఐపీ అడ్రస్ పడింది. ఎల్ఓ అంటే ఏంది, లూప్ బ్యాక్ ఐపీ అడ్రస్. ఓకే, ఎల్ఓ అంటే లూప్ బ్యాక్ ఐపీ అడ్రస్. ఇక్కడ హోస్ట్ నేమ్ ఎలా చూడాలి, హోస్ట్ నేమ్ అని కొట్టినా చాలు ఆటోమేటిక్గా నీకు ఇక్కడ సర్వర్ యొక్క హోస్ట్ నేమ్ అనేది ఇక్కడ అయిపిస్తుంది. హోస్ట్ నేమ్ అని కొట్టాము ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ అయిపిస్తుంది హోస్ట్ నేమ్ అంటే. ఓకే, తర్వాత హోస్ట్ నేమ్ ఐ అంటే ఏంటంటే విత్ ఐపీ అడ్రస్ లూప్ బ్యాక్ ఐపీ అడ్రస్ వస్తుంది అన్నమాట. ఒకవేళ హోస్ట్ నేమ్ చేంజ్ చేయాలంటే ఇది టెంపరీ, అదే పర్మనెంట్ గా చేంజ్ చేయాలంటే ఈటీసీ హోస్ట్ లోకి వెళ్ళి పర్మనెంట్ గా చేంజ్ చేయాలన్నమాట. ఓకే, హోస్ట్ నేమ్ అంటే అర్థమైంది కదా. మళ్ళీ ఏమైనా అర్థం కాకపోయినా అడుగు, నో ప్రాబ్లం, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఒక్కసారి నీ ల్యాప్టాప్లో కనుక మనం
పర్మనెంట్గా చేసి దిగినాం అనుకో, అంటే పర్మనెంట్గా అంటే లైక్ నీ ల్యాప్టాప్లో ఒకసారి కాన్ఫిగర్ చేసాం అనుకో క్లియర్గా అర్థమైపోద్ది పిక్చర్. ఓకే, తర్వాత ఎన్ఎస్ లుక్అప్ అంటే ఏంటంటే బ్రో విత్ డొమైన్ నేమ్తో సహా వస్తుంది. ఒకసారి నా దగ్గరకు వచ్చినప్పుడు చూపిస్తాను ఈ రెండు, ఎన్ఎస్ లుక్అప్, హోస్ట్ నేమ్ ఇవన్నీ చూపిస్తాను. నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు ఒకసారి నేను చూపిస్తాను. ఇక్కడ పింగ్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడు, చెకింగ్ ద నెట్వర్క్ కనెక్టివిటీ యూజింగ్ ఫ్రమ్ ద పింగ్ కమాండ్. పింగ్ కమాండ్ అంటే ఏంటి? లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో సర్వర్ కనుక కనెక్ట్ అవ్వకపోతే పింగ్ అనే కమాండ్ చెక్ చేస్తావు ఫస్ట్ ట్రబుల్ షూటింగ్ పర్పస్. ఓకేనా, పింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? ఇది గ్రాఫికల్ ఇంటర్ఫేస్ గా సెలెక్ట్ చేయడం, ఇదంతా అవసరం లేదు, వదిలేసి. తర్వాత ఇప్పుడు నిన్న ఆయన అడిగాడు చూసావా సిస్టమ్ సిటిఎల్ అనేది, ఇది కమింగ్ క్లాసెస్ లో వస్తుంది, నో వరీస్, వదిలేసి. నెట్వర్కింగ్ ఎస్సీ లైనక్స్ కూడా అవసరం లేదు, వదిలేసి. బ్రో నెట్వర్కింగ్ కాన్సెప్ట్ లో నువ్వు అర్థం చేసుకోవాల్సింది రెండే రెండు బ్రో. నెట్వర్కింగ్ కాన్సెప్ట్ లో ఏంటంటే ఫస్ట్ సినారియో, ఇక్కడ నెట్వర్కింగ్ అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నెట్వర్కింగ్ లో ఫస్ట్ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏందయ్యా అంటే, ఏ కంపెనీలోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఐపీ అడ్రస్ ఉంటుంది, తర్వాత హోస్ట్ నేమ్ ఉంటుంది, తర్వాత వచ్చేసరికి గేట్ వే ఉంటుంది. ఓకేనా, ఇవి కనుక నీకు టెక్నికల్ గా అర్థమైతే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో నువ్వు 100కి 70% ట్రబుల్ షూటింగ్ ని నువ్వు రీసాల్వ్ చేయగలవు. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పింగ్ అనే కమాండ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10.10.x.11 సర్వర్ నీకు పుట్టికి కనెక్ట్ అవ్వట్లే. ఓకేనా, దేంతో చెక్ చేస్తావు? పింగ్ కొట్టి 10.10.x.11 అనేది సర్వర్ అనేది పింగ్ అవుతుందా లేదా చెక్ చేస్తావు. ఓకేనా, పింగ్ అవుతుందా లేదా చెక్ చేస్తావు. పింగ్ అవ్వకపోతే ఏం చేస్తావు? సర్వర్ స్టేటస్ ఏమో చూస్తావు. సర్వర్ స్టేటస్ ఎక్కడ చూస్తావు? ఇప్పుడు నీకు విఎంవేర్ మిషన్ ఉంది కదా, విఎంవేర్ లో సర్వర్లో అసలు అప్లో ఉందా లేదా చెక్ చేస్తావు. సర్వర్ కన్సోల్ అంటే విఎంవేర్ కన్సోల్లోకి వెళ్ళి, ఇప్పుడు నువ్వు విఎంవేర్ ఇన్స్టాల్ చేసుకున్నావు కదా, ఆ కన్సోల్లోకి వెళ్ళి సర్వర్ అనేది అప్లో ఉందో లేదో చెక్ చేసుకుంటాం. అప్లో ఉంటే అక్కడ పింగ్ అంటే లోకల్గా 127.0.0.1 కొడతాం. అసలు ఇక్కడ ఏమవుతుంది? అసలు ఇంటర్నల్ గా సర్వర్ అనేది పింగ్ అవుతుందా లేదా? ఓకేనా, ఇంటర్నల్ గా సర్వర్ అనేది పింగ్ అవుతుందా లేదా ఇక్కడ చెక్ చేసుకుంటాం. అర్థమైందా క్లియర్ గా? ఈ మూడు అర్థమైతే అన్ని అర్థమైతాయి. అది ఒకవేళ ఇవి అర్థం కాకపోతే మనం ఏం చేద్దామంటే, నీ విఎంవేర్ సెటప్ ఉంది కదా, నీ విఎంవేర్ సెటప్ లో ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు నాకు యాక్సెస్ ఇవ్వు. నేను నీట్గా ఐపీ అడ్రస్ ఎలా కనెక్ట్ అయింది, పుట్టికి ఎలా కనెక్ట్ చేస్తాం, ఒకవేళ సర్వర్ కనుక పుట్టికి కనెక్ట్ అవ్వకపోతే ఎలా యాక్సెస్ ఇస్తామో, ఓకేనా, ఎలా యాక్సెస్ ఇస్తామో, సర్వర్ కన్సోల్ ఎలా చెక్ చేయాలి అన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో అది పిక్చర్. ఎస్సీ లైనక్స్ అవసరం లేదు. ఎస్సీ లైనక్స్ ఇది కొంచెం సెక్యూరిటీ పాలసీ లాంటిది బ్రో, ఇది ఎస్సీ లైనక్స్ పాలసీస్. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏం చేద్దామంటే, ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, ఇది బయాస్, ఇది థియరిటికల్, ఇది అవసరం లేదు. నేను నీకు ఏం చేస్తానంటే ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది, అది చెప్తాను. అది కొంచెం నెట్వర్కింగ్ కాన్సెప్ట్ ప్రాక్టికల్ కాబట్టి, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ బూటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. నేను ఏం చేస్తానంటే నీకు అర్థం అవడం కోసం బ్యాకప్ అండ్ రీస్టోర్ అనే కాన్సెప్ట్ ఉంది బ్రో, అది చెప్తాను ఇప్పటికి. ఇంకో 10 నిమిషాలకి మనం ఇచ్చేద్దాం. ఏది బూటింగ్ ప్రాసెస్ అను క్రాన్ జాబ్ చూద్దాం, నేను చెప్తాను ఇప్పుడు. ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, అది ఏది బ్యాకప్ అండ్ రీస్టోర్ అని, అది చెప్తాను చూడు. కిందకు వస్తే క్లాస్ అయిపోయిందంటే అది చెప్తాను. ఇది బూటింగ్ ప్రాసెస్ చెప్పి క్రాన్ జాబ్ చెప్తాను. ఇక్కడ బూటింగ్ ప్రాసెస్ అని ఒకటి ఉంటుంది, చూద్దాం. బూటింగ్ కాదు, క్రాన్ జాబ్స్ అని అవసరం. క్రాన్ జాబ్స్ కాకుండా ఇది మన బ్యాకప్ అండ్ రీస్టోర్ అని ఒకటి ఉంటుంది, అది చెప్తాను. అది ఈజీగా ఉంటుంది, ఏముండదు, చిన్న కాన్సెప్ట్. ఇట్లా ఒక్కొక్క కాన్సెప్ట్ అయిపోయి కొట్టాను మీకు షార్ట్ టర్మ్ గా ఈజీగా ఉంటుంది, మీకు ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. ఇది బ్యాకప్ అండ్ రీస్టోర్ అంటే ఏంటంటే బ్రో, ఇక్కడ చూడు బ్రో, నీకు టోటల్ సైజ్ ఎంత ఉంది బ్రో, ఇది ఈటీసీ టోటల్ సైజ్ ఎంత ఉంది? 200 MB ఉంది. ఇదంతా అప్లై తార్ చేసిన తర్వాత 190 MBకి వచ్చింది. తర్వాత జీజెడ్ చేసిన తర్వాత 20 MBకి వచ్చింది, అవునా? మళ్ళీ ఇక్కడ ETC.tar.gz ఎంత నాకు సైజు 20 MB, అవునా?
మళ్ళీ జిప్ చేసిన తర్వాత ఎంత వచ్చింది 190 MB సారీ మళ్ళీ ఇది బ్యాక్ టు అన్జిప్ అంటే మళ్ళీ జిప్కి తెచ్చాడు మళ్ళీ ఎంత ఉంది 190 MB ఉంది మళ్ళీ అంతార్ చేసిన తర్వాత ఎంత ఉంది బ్యాక్ టు నార్మల్ ఫైల్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే బ్రో లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఒక చిన్న ఫైల్ తీసుకుందాం బ్రో ఒక చిన్న ఫైల్ని దాని సైజ్ ఎట్లా చూసుకుంటాం కమాండ్ ఐడియా ఉందా దాని కమాండ్ ఐడియా ఉందా du-, ఇక్కడ చూడు లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఒక పర్టికులర్ డైరెక్టరీ యొక్క సైజును చూడాలి అని అంటే ఇది కమాండ్ du-sh అంటే du-sh ఇటు కొట్టి ఇక్కడ /etc కొడతాయి etc అంటే ఏంది టోటల్ సైజ్ అన్నమాట ఓకే టోటల్ సైజు ఇప్పుడు నేనేం చేస్తానంటే సర్వర్లోకి వచ్చి ఇక్కడ du-sh కొట్టి /etc కొట్టా జస్ట్ ఎగ్జాంపుల్ బ్రో ఇది ఎంత ఉంది సైజు 22 MB ఉంది ఓకే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడికి వస్తాను ఇది యాక్చువల్గా ఒరిజినల్ ఫైల్ /etc అనేది ఒరిజినల్ ఫైల్ నాకు ఇక్కడేమో 200 MB ఉంది అక్కడ వచ్చేసరికి 22 MB ఉంది ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది యాక్చువల్గా etc అనేది నార్మల్ ఫైల్ దీన్ని నేను ఏం చేస్తానంటే బ్రో బ్యాకప్ తీసుకొని మళ్ళీ అప్లికేషన్ టీముడికి అది అవసరం నేను మళ్ళీ రీస్టోర్ చేసుకుంటా ఓకే ఇక్కడ చూడు టు బ్యాకప్ ఫైల్ యూజింగ్ ఫ్రమ్ ద తార్ కమాండ్ అంటే tar-cvf అంటే కంప్రెస్ వి అంటే వెబ్ బ్రౌజ్ ఎఫ్ అంటే ఫోర్స్ఫుల్లీ ఇక్కడ ఇది డెస్టినేషన్ పాత్ డెస్టినేషన్ అంటే ఏంటి బ్రో నువ్వు ఆ ఒరిజినల్ ఫైల్ ని ఎక్కడికైతే కాపీ చేసుకుంటున్నావో అది బేసిక్ గా డెస్టినేషన్ పాత్ ఇప్పుడు నేను నీకు చెప్తా చూడు సర్వర్లోకి రా సర్వర్లోకి వచ్చి tar-cvf ఇక్కడ తార్ అనేది కమాండ్ సి అంటే కంప్రెస్ వి అంటే వెబ్ బ్రౌజ్ ఎఫ్ అంటే ఫోర్స్ఫుల్లీ నేనేం చేస్తాను సత్య అనేది ఉంది ఫోల్డరు సత్య అనేది లేదు శశిది ఉన్నట్టుంది శేషులో నేను etc.tar పెట్టి etc కొడతా ఈ కమాండ్ అర్థమైందా అర్థం కాలేదా నాకు ఒకసారి చెప్పు బ్రో అర్థమైందా అర్థం కాలేదా అదేనా ఈ ఈటీసీని శేషులోకి కంప్రెస్ జస్ట్ ఇది డెస్టినేషన్ అంటే ఏంటంటే బ్రో డెస్టినేషన్ అంటే ఏంటంటే ఆ డెస్టినేషన్ లో పోయి ఆ ఫైల్ అనేది ఉంటది అనమాట ఓకేనా ఇప్పుడు ఇక్కడ చూడు du-sh-etc కొట్టాను అనుకో 22 MB ఉంది అది ఎక్కడుంది శేషులో ఉంది ఇక్కడ ls కొట్టామనుకో చూడు etc.tar వచ్చిందా దీని యొక్క సైజ్ చూడు ఎంత ఉంది 21 MB ఉంది తగ్గిందా లేదా సైజ్ తగ్గిందా లేదా తగ్గిందా 21 MBకి వచ్చింది కదా మళ్ళీ కిందకి రా మళ్ళీ దీన్ని మళ్ళీ tar.gz అనేది అప్లై చేయి tar.gz ఏం అప్లై చేస్తావు gzip కొట్టేసి జస్ట్ ఇదిగో gzip కొట్టి ఇక్కడ జస్ట్ ఓకేనా అది జస్ట్ gzip ఎందుకు కొడతావు ఇక్కడ ఎక్స్టెన్షన్ తార్ ఉంది కాబట్టి ఓకేనా ఇక్కడ gzip కొట్టి etc.tar కొడతావు ఇక్కడ ఆటోమేటిక్ గా ఇక్కడ నువ్వు ls అనే కమాండ్ ఇస్తే etc.tar కింద మారిపోయింది ఓకే ఇప్పుడు టోటల్ సైజ్ ఎంత ఉంది బ్రో 4.4 MB అంటే 4 MB వేసుకో ఎగ్జాంపుల్ ఇది యాక్చువల్గా ఏంటంటే నాకు ఒరిజినల్ ఫైల్ etc దాన్ని నేను బ్యాకప్ తీసుకున్నా tar.gz కింద బ్యాకప్ తీసుకున్నా ఇది రేపొద్దున 2 రోజుల తర్వాత అప్లికేషన్ టీముడికి కావాలి నాకు బ్యాకప్ కావాలి అని అంటే ఇది ఒరిజినల్ అంటే ఇది యాక్చువల్గా నేను బ్యాకప్ తీసుకున్న ఫైల్ ఇది నాకు మళ్ళీ సేమ్ అంటే నాకు ఇది ఒరిజినల్ అంటే నార్మల్ ఫైల్ కింద కన్వర్ట్ చేసి ఇవ్వు అన్నాడు అనుకో అప్లికేషన్ టీముడు ఇది యాక్చువల్గా ఏంటి నాకు tar.gz లో ఉంది కాబట్టి ఇది గన్జిప్ అప్లై చేస్తాం జస్ట్ గన్జిప్ etc.tar కొట్టి ls అనే కమాండ్ ఇస్తే ఇది తార్ కింద మళ్ళీ బ్యాక్ వచ్చేసింది మళ్ళీ కొడతావు ఇది ఒరిజినల్ ఫైల్ కింద రావాలంటే పైనేమో cvf కొట్టావు ఇక్కడ xvf అని కొడతావు ఓకేనా ఇక్కడ etc.tar కొట్టావు అనుకో ఆటోమేటిక్ ఇక్కడ ls అనే కమాండ్ ఇచ్చావనుకో ఇక్కడ ఏమైందయ్యా అంటే ఆటోమేటిక్ గా ls అనే కమాండ్ కొట్టగానే ఇక్కడ etc కిందకు వచ్చేస్తుంది 22 MBకి వచ్చిందా ఇక్కడ డాక్యుమెంట్ లోకి వెళ్ళావు అనుకో నువ్వు సేమ్ లైక్ యాజ్ ఇవి ఇక్కడ gzip కొట్టిన తర్వాత ఇక్కడ సైజ్ చూశాడు ఇక్కడ సైజ్ చూసిన తర్వాత ఇక్కడ గన్జిప్ అప్లై చేశాడు గన్జిప్ etc.tar కొట్టిన తర్వాత 7.4 MBకి వచ్చింది మళ్ళీ ఏం చేశాడు దాన్ని అంతార్ చేశాడు అంతార్ అంటే ఏంది మళ్ళీ బ్యాక్ టు ఒరిజినల్ ఫైల్
సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూస్తే నీకు క్లియర్ గా అర్థమైంది. ఏ డయాగ్రాము? పై డయాగ్రామ్ చూస్తే కిందగా అర్థమైంది. ఇక్కడ చూడు, ఇది 200 MB అనేది నార్మల్ ఫైల్, దానికి తార్ అప్లై చేశాడు, tar.gz అప్లై చేశాడు, ఇది 20 MB ఉంది, ఇది బ్యాకప్ ఫైల్. మళ్ళీ అంటే ఇక్కడ చూడు వాడు రీస్టోర్ చేయమంటున్నాడు, రీస్టోర్ చేసి మళ్ళీ అన్జిప్ చేశాడు, మళ్ళీ బ్యాక్ టు నార్మల్ ఫైల్. ఇప్పుడు క్లియర్ గా అర్థమైందా? అర్థం కాలేదా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? నేను అప్లై చేసింది రెండు కమాండ్స్ బ్రో. ఇగో ఇక్కడ దీని సైజ్ చూశాను, tar-cvf కొట్టాను, తర్వాత శేషు కొట్టాను, తర్వాత etc.tar కొట్టాను, అంతే. అర్థమైందా క్లియర్ గా? ఎస్. ఇది ఒక్కసారి ప్రాక్టీస్ చేయి, అర్థం కాకపోతే నాకు పింగ్ చేయి, నేను అవైలబిలిటీలో ఉంటాను. ఓకేనా? ఓకే. వీడియో పంపిస్తా చూడు. ఇలాంటి చిన్న చిన్న కాన్సెప్ట్ లేదని చెప్పామనుకో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనా?